లింగ్ హీరోగా నటించిన 'సలార్' రిలీజ్ రెడీ అయ్యింది. ఇందులో భాగంగా మార్చి 21న 'సలార్ పార్ట్ సీజన్ 5' తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో శుక్రవారం రిలీజ్ కానుంది. ప్రభాస్కు పాన్ ఇండియా లెవెల్లో ఫ్యాన్స్ క్రేజ్ ఉండడంతో ఇప్పుడే ఈ బాక్సాఫీస్ వద్ద 'సలార్' సందడి మొదలైంది. అయితే ఇప్పటి వరకు 'సలార్' కోసం దాదాపుగా 500 షోలకు ప్రసారం చేసేందుకు సన్నాహాలు చేశారు మేకర్స్. దీంతో బుక్ మై షోలో దాదాపుగా 1,00,000కి పైగా టికెట్లు అమ్ముడుపోయినట్టు సమాచారం. రిలీజ్ ముందే 'సలార్ పార్ట్' అదనపు 18 కోట్లకు రిలీజ్ బిజినెస్ చేసినట్టు తెలుస్తుంది. ఇందులో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ శాతం బిజినెస్ జరిగిందని, ఈ క్రమంలో హైదరాబాద్లో మాత్రమే 45 లక్షలకు పైగా కలెక్షన్ సాధించినట్టు తెలిసింది. కర్ణాటక, తమిళలో నుంచి ఓవరాల్ బుకింగ్లు రావాల్సి ఉంది. అయితే ఇందుకు మాత్రం పెద్దగా రెస్పాండ్ కావడం లేదని తెలుస్తుంది. ఈ విషయం ఇలా ఉండగా 'సలార్ పార్ట్ సీజన్ 5' కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వహించాడు. ప్రస్తుతం జోడీగా శృతి హాసన్ నటించారు. మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ కుమార్ హీరో స్నేహితుడిగా పాత్రలో నటించారు. బాబీ సింహ, శ్రియా రెడ్డి, ఝాన్సీ బ్రహ్మాజీ, ఈశ్వరీరావు తదితర పాత్రల్లో తరుణంగా నటించారు. సాలిడ్ యాక్షన్ థ్రిల్లర్ బ్యాండర్ రూపంలో తెరకెక్కిన ఈ సినిమా దాదాపుగా 700 కోట్లు గ్రాస్ కలెక్షన్ రాబట్టింది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్లో ఈ సినిమా రానుంది. కాగా ఈ రోజు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మరింత టికెట్ రేట్ పెంచి ఉండడంతో ఈ సినిమా ఎట్టకేలకు 1000 కోట్ల ధరలో రాబడుతుందని సినీ వీక్షకులు అంచనా వేస్తున్నారు. కాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'రాజాసాబ్', 'కల్కి 2 సలార్ 2 సినిమాలో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది 'కల్కి 2 సలార్తో పాటు 'కల్కి'లో ఫుల్ బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది.